తాగునీటి భద్రత, పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి. గోదావరి జలాలను ఎత్తిపోసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి దూరదృష్టితో మరియు మాజీ మంత్రివర్యులు టి హరీష్ రావు గారి అకుంఠిత దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. కాళేశ్వరం వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎప్పుడూ సహజంగా ప్రవహించే నీటిపై మాత్రమే ఆధారపడవు. గోదావరిలో తగిన ప్రవాహం ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేసి అవసరమైన సమయంలో ఆ నిల్వ నీటిని వ్యవసాయం, తాగునీరు మరియు ఇతర అవసరాలకు వినియోగించే విధంగా రూపకల్పన చేశారు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా కాళేశ్వరం జలాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఆచంపల్లి చెరువు తూము ద్వారా నాగుల మల్యాల, కొండాపూర్, బాబుపేట, బద్దిపల్లి, యలగందుల, కమాన్పూర్, శ్రీరాములపల్లి గ్రామాల వేలాది రైతు కుటుంబాలకు జీవనాధారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాంత రైతులు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు ఈ సమస్యను గుర్తించి 2014లో ఆచంపల్లి చెరువు వద్ద ఒక తూమ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీర్ హరీష్ రావు గారు వెంటనే స్పందించి అవసరమైన నిధులను మంజూరు చేసి పనులను వేగవంతంగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతో కాలువ నిర్మాణం పూర్తయి కాళేశ్వరం జలాలు ఆచంపల్లి చెరువు ఒక తూమ్ ద్వారా ఈ ప్రాంతానికి చేరే మార్గం సుగమమైంది. వేలాది ఎకరాలకు సాగునీరును అందించారు. మన కమలాకర్ చాలా జీవోల కమలాకర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇట్లా పోతాడు, అట్లా సెక్రటరీ జీవో తెస్తాడు. నా సొంతోడు కూడా అప్పుడప్పుడు పరిశాన్ అయిపోతాడు, ఎక్కడికెళ్ళి వచ్చే కర్మారు జీవో అని. మేము మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచేంత వేగంగా జీవోలు తెచ్చుకుంటాడు కమలాకర్. నేను ఇప్పుడు చూసిన ఒక్కొక్క ఊర్లో రోడ్డు, డబుల్ రోడ్ ఎట్లున్నదంటే నున్నగా మెరుస్తున్నది. రంగులేసిండు. మా సిద్దిపేట కూడా లేదే గసంత రోడ్డు. ఒక్కొక్క ఊరికేసిండు కమలాకర్ రోడ్లు. అంటే ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి. మీ గురించి ఒకనాడు నేను అప్పుడు ఎలక్షన్ల ప్రచారానికి వస్తే మోసేతిలో గుంతలుంటుండే ఈ రోడ్లలో. ఒక్కొక్క ఊర్లో రోడ్డు కాస్తే గింత గుంతుంటుండే. కానీ ఇవాళ డబుల్ రోడ్ అయింది, నున్నగా ఉంది. దానికి రంగులు కూడా వేసిండు మంచి మంచి రోడ్లకు. ఇవాళ అంత బాగా ఒక్కొక్క ఊరికి కూడా డబుల్ రోడ్ వేసి ప్రతి ఊరికి నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చి ప్రతి ఊర్లో చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపినటువంటి ఎమ్మెల్యే మీ కమలాకర్ గారు. నిజంగా మీరు అదృష్టవంతులు. ఇవాళ కరీంనగర్ టౌన్ అభివృద్ధి అవుతుంది. దవాఖాన బాగా చేసిండు, ఊరు కూడా బాగా చేస్తున్నాడు. పట్టుబట్టే ఇడవడైన నిద్రపోడు, తన్లాడి ఇవాళ నా ప్రజలకు మేలు చేయాలని చెప్పి నిరంతరం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే. సీనియర్ అయినా పనిలో జూనియర్ లాగా పనిచేస్తాడు. సీనియర్ అయితే కొంతమంది ఇంటికెళ్ళి బయటికి వెళ్లరు, సెక్రటరీ పోరు. కానీ సీనియర్ అయినా పని విషయంలో జూనియర్లతో పోటీపడి తన ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక మంచి ఎమ్మెల్యే గారు మీ కమలాకర్ గారు. అప్పుడప్పుడు మేము కూడా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటాం, జల్దీ ఎట్లా పైసలు పట్టుకపోవాలను, ఏ రకంగా పని ఎలా తీయాలి, పబ్లిక్ జీవో ఎట్లా తీయాలనో ఆ రకంగా పనిచేస్తా ఉంటాడు. నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులను తెలియజేస్తూ దాదాపు 10 ఏళ్ల పాటు ఈ కాలువ రైతుల జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. అయితే ఇప్పుడు ఆ కాలువకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, నీటి ప్రవాహం తగ్గిపోయిందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ వ్యవస్థకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ ఈ ప్రాంతం కరువు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో నీరు ఉన్నా వృధాగా దిగువకు రాజమండ్రి దిశగా కొనసాగుతోంది. ఇటీవల తూము వద్ద వరద కాలువకు నీరు విడుదల చేయాలనే డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించడం జరిగింది. అందులో వేలాది మంది రైతులు, ప్రజలు పాల్గొని తమ హక్కు కోసం గళమెత్తారు. కరీంనగర్ ను దాహార్తి నుంచి కాపాడే లోయర్ మానేరు జలాశయం నేడు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకునే పరిస్థితికి రావడం చాలా బాధాకరం.
ఒకప్పుడు నీటితో కళకళలాడిన ప్రాజెక్టు నేడు డెడ్ స్టోరేజ్ కు చేరడం ప్రజలు ఆడుకునే మైదానంలా మారిపోయింది. ఇది రాష్ట్ర పాలన వైఫల్యానికి నిదర్శనం. నీటి నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలు పదవుల కోసం కాదు, రైతుల కోసం. నా బాధ్యత ప్రజల పట్ల. రైతు బతికితేనే తెలంగాణ బతుకుతుంది. రైతు గెలిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. జై తెలంగాణ. గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. కేసీఆర్ అంటే కాదు పేరు, కేసీఆర్ అంటే కాదు పేరు, తెలంగాణ మట్టిలా పుట్టిన పోరు. గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. కడుపుల పేగులు మాడుతున్నా, తనువంత సలసల మసులుతున్నా. కడుపుల పేగులు మాడుతున్నా, తనువంత సలసల మసులుతున్నా. ముని పంట నొప్పిని ఎదుముకున్నాడే, బాధని గుండెల్లో దాసుకున్నాడే. మలిదశ పోరులో పొలికే గతానై దీక్ష భూనిత ఢిల్లీ దిగి వచ్చినాదమ్మా. గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. దోపిడి పాలన చూసినడు, కుట్రపై కొట్లాట చేసినడు. దోపిడి పాలన చూసినడు, వాళ్ళ కుట్రపై కొట్లాట చేసినాడు. ఊపిరాగుతున్నా ఆపకుండా పోరు పండీరు సైతాను భారాన్ని మోసిండు. వేనోళ్ళు వెయ్యేళ్ళు పలికే నినాదమై చరితలో చెరగాని గురుతయ్యి నిలిసిండు. గమ్యాన్ని ముద్దాడా, గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. దండుగట్టి పోరు చేసినడు, ధర్మయుద్ధము చేసి గెలిసినాడు. దండుగట్టి పోరు చేసినాడు, ధర్మయుద్ధము చేసి గెలిసినాడు. ప్రత్యేక రాష్ట్రమే జీవిత లక్ష్యంగా పోరు బాటలోన మాటే ఆయుధంగా ఉరుమయ్యి ఉరిమిండు, మెరుపయ్యి మెరిసిండు. ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చిండు. గమ్యాన్ని ముద్దాడా, ఓహో గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. దీక్షకు పునాది వేసినూరు, కరీంనగర్ జిల్లా అలుగునూరు. ఆ దీక్ష
దీక్షకు పునాది వేసినూరు కరీంనగరు జిల్లా అలుగునూరు కేసీఆర్ సారు పట్టమండి పట్టు భారతదేశమే తిరిగి చూసేటట్టు 60 ఏళ్ల పోరు అంతిమ గీతమై విశ్వాల తెలంగాణ చిత్రాన్ని నిలిపిండు గమ్యాన్ని ముద్దాడా ఓహో గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ టు హరీష్ అన్న. దండాలమ్మో కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల నాయకుల సమావేశానికి ఈరోజు అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ గారు మనందరి అభిమాన నాయకుడు హరీష్ రావు గారిని మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. వారితో పాటు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర గారు, మాజీ శాసనసభ్యులు రసమ బాలకృష్ణ గారు, సుంకె రవిశంకర్ గారు, రవీందర్ రావు గారు, కొండ రవీందర్ గారు, ఎర్రోళ్ళ సీనన్న గారు, దయచేసి మీరందరినీ వేదికరించగా కోరుతున్నాను. ఇంకొక ఎక్స్టెండ్ చేసుకోండి. గౌరవ తుల ఉమ్మక్క గారు ఇంకా కాల్పరి తుల ఉమ్మక్క గారు హరీష్ అన్న గారికి జీవిరావు వెల్కమ్ చెప్తూ అద్దెమ్మ వెల్కమ్ చెప్తూ మాజీ మంత్రి వారు ఈశ్వరన్న గారిని, రస్మాయి బాలకిషన్ అన్న గారిని, రవీంద్రరావు గారిని, రవిశంకర్ అన్న గారిని, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారిని, ఐలేందర్ యాదవ్ అదే ఐలేందర్ యాదవ్ గారిని, మన జీవన్నను జిల్లా అధ్యక్షుడు ఎక్కువ షాల్వాలు ప్లీజ్ ఏమద్దు, మనం మీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. షాల్వాలు ఏమద్దు, ఇక దయచేసి ఏమనుకోకండి, బొకేలు షాల్వాలు ప్లీజ్ వద్దు. మీటింగ్ స్టార్ట్ చేద్దాం. దాంతో ప్రదీప్ వద్దు సరిపోతుంది. దయచేసి ఎవరు కూడా బోకేలు కార్పొరేట్ పక్షాన ప్లీజ్ దయచేసి గౌరవ కార్పొరేటర్ వేదిక మీదకి రావాలి. అందరు కలిసి ఒక బొట్టు మన పెట్టి కరీంనగర్ రూరల్ మండల్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, కొత్తపల్లి మండల్ ప్రెసిడెంట్ మహేష్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారు, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గారు,